హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి అయితే ఇంట్లో అందరూ సంతోషంగా ఉండడం చూసి కోపంతో రగిలిపోతుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇంతలో కమల్ పల్లవి అంటూ ఒక రకంగా పిలుస్తాడు. ఒక్కసారిగా పల్లవి ఏంటి అంటూ చిరాగ్గా అడుగుతూ ఉంటే, అదేంటి అందరూ ఇక్కడుంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో ఇక పల్లవి అయితే, ఎక్కడికి వెళ్తాను, లోపలికి వెళ్తున్నాను, నాకు హెడేక్గా ఉంది అని అంటుంటే, ఏంటి హెడేక్గా ఉందా, ఎందుకొస్తుంది ఆ హెడేక్, ఇంట్లో అందరూ ఇంత సంతోషంగా ఉండడం చూస్తుంటే నీకు తలనొప్పి వస్తుందా అంటూ ఇక కమల్ అయితే పల్లవి దగ్గరికి వెళ్ళడంతో ఒక్కసారిగా పల్లవి, చూడు బావా, నాకు తలనొప్పిగా ఉందని చెప్తే అర్థం కదా, ఎందుకలా విసిగిస్తున్నావు అంటూ అక్కడి నుంచి పల్లవి అయితే వెళ్ళిపోతుంది. ఇక పెద్దావిడ కూడా పల్లవి వెళ్ళిన కొద్దిసేపటికి తను కూడా ఇక పల్లవి గదిలోకి వెళ్తుంది. ఒక్కసారిగా పల్లవి కమలే తన వెంట వచ్చాడనుకుని, చూడు బావా, నేను చాలా చిరాగ్గా ఉంది, అసలే తలనొప్పిగా ఉంది, దయచేసి నన్ను విసిగించకుండా కొద్దిసేపు ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావా అంటూ ఇక పల్లవి అయితే ఎవరొచ్చింది చూసుకోకుండా మాట్లాడుతూ ఉంటే ఇంతలో పెద్దవిడ, ఒసై, వచ్చింది కమల్ కాదే, నేనే అని చెప్పడంతో, ఓ నువ్వా, ఏంటమ్మమ్మా, చెప్పానుగా తలనొప్పిగా ఉందని అని అంటూ ఉంటే, నీకు తలనొప్పిగా ఉందో లేక అక్కడి నుంచి ఎందుకు లోపలికొచ్చావో ఆ మాత్రం అర్థం చేసుకోలేని వయసు కాదేనది. చూడు, శ్రేయాకి మగపిల్లాడు పుట్టాడు, ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, అలాగే నువ్వు కూడా నీ భర్తతో కలిసి సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. ఎలాగో కూతుర్ని దూరం చేసుకున్నాను, నా కొడుకేమో ఆ వీల్ చైర్లో పడున్నాడు, కనీసం నువ్వన్నా సంతోషంగా ఉంటే చూడాలని ఉందే, కానీ నువ్వు ఇలా వాళ్ళని చూసి ఇంకా ఇంకా బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నానే. చూడు పల్లవి, ఎలాగో మీ అమ్మ దూరమైంది, తనకి ఎంత చెప్పినా నా మాట వినిపించుకోకుండా అల్లుడు గారిని దూరం పెట్టి తన మనసులో మరింత విషాన్ని నింపుకొని తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఇప్పటికైనా నువ్వన్నా నా మాట విని చూడు, అందరితో కలిసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించవే, అలాగే నీ భర్తతో సవ్యంగా కాపురం చేసి నువ్వు కూడా తల్లివి కావే అంటూ ఇక పెద్దావిడైతే పల్లవికి నచ్చ చెప్తూ ఉంటే పల్లవి కోపంగా, చూడు, నీ చెత్తల సలహాలు నాకేం అక్కర్లేదు, ముందు నువ్విక్కడి నుంచి వెళ్తావా లేదా అంటూ పల్లవి అయితే ఇక పెద్దావిడ్ని కసురుకుని బలవంతంగా బయటకు గెంటేసి తలుపేస్తుంది. ఒక్కసారిగా బయటకొచ్చిన పెద్దావిడ అక్కడున్న కమల్ని చూసి షాక్ అయిపోతూ, ఏంట్రా నువ్విక్కడ అని అడుగుతూ ఉంటే, ఏంటి నీ ముద్దుల మనవరాలు మెడ పట్టుకుని బయటకు గెంటేసిందా అని అంటుంటే, అలాంటిదేమీ లేదు, దానికి బాగా తలనొప్పిగా ఉందంట, పడుకుంది అంటూ పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే, చూడవే ముసలి, నేనంతా చూశాను, చూడు, నువ్వు చెప్పిందంతా చేస్తే అది పల్లవి ఎందుకవుతుంది, అది అంత ఈజీగా వినే మనిషి అస్సలు కాదు, అనవసరంగా నువ్వు దాని గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. చూడు, ఒకప్పుడు అది ఏ తప్పు చేసినా దాన్ని సమర్థించుకుంటూ నెత్తినేసుకుని వచ్చేదానివి, కానీ ఇప్పుడు నువ్వు కూడా దాన్ని మారిపోమని చెప్తున్నావు. చూడు, నీ మీద నాకు చాలా అంటే చాలా లవ్ వస్తుంది అంటూ ఇక కమల్ అయితే పెద్దావిడ్ని హత్తుకోబోతుంటే, ఛీ ఏంట్రా ఇది అంటూ ఇక పెద్దావిడైతే కమల్ని దూరంగా తోసేస్తుంటే ఇక కమల్, ఏంటే ముసలి, నేనేమి నీ మొగుణ్ణి కాదు, నీ మనవణ్ణి, అయినా ఈ మధ్య నీకు నా మీద మరీ చిరాకెక్కువైందే అంటూ ఇక పెద్దావిడితో కాసేపు సరదాగా ఆడుకుంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా శ్రేయ శ్రీకర్ ఇద్దరు కూడా ఇక తన బాబుని చూసుకుంటూ, శ్రీకర్, బాబుకి ఏం పేరు పెడదాం అని అడుగుతూ ఉంటే ఇక శ్రేయ మాటలకి శ్రీకర్ అయితే, అదేంటి శ్రేయ, బాబుకి ఏం పేరు పెట్టాలన్నది వదినిష్టం కదా, వదిన ఏ పేరు పెడదామని చెప్తే అదే పేరు పెడదాం అంటూ ఇక శ్రేయతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా శ్రేయ, అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే, అనవసరంగా నేను ఏదేదో ఆలోచించాను, అంతకుముందు అవని అక్కని ఎన్నో మాటలని అవమానించాను, అవని అక్కకు కూడా నేను తన మీద చూపించే అభిమానం తెలియాలి అంటే నా కొడుక్కి తను పెట్టిన పేరుతోనే
పిలుస్తాను. అవని యొక్క పెట్టిన పేరే నాకు నచ్చుతుంది అంటూ ఇక శ్రియ అయితే అవని కోసం మంచిగా మాట్లాడడం చూసిన శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అవుతూ, శ్రియ, నీలో వచ్చిన మార్పుకి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటూ ఇక శ్రీకర్ అయితే శ్రియని దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెడతాడు. ఇంతలో పిల్లాడు క్యారన ఏడవడంతో ఇక శ్రియ గట్టిగా నవ్వుతుంది. ఇక శ్రీకర్ అయితే, ఏంట్రా, నీకంటే ముందు శ్రియ నా పెళ్ళాంరా, నువ్వు మీ అమ్మని ముద్దు పెట్టుకున్నంత మాత్రాన ఇలా అరిచి గొడవ చేస్తే ఎలా అంటూ ఇక శ్రీకర్ అయితే బిడ్డని దగ్గరికి తీసుకుని ఇక ముద్దులాడతాడు. కొద్దిసేపటికి అవని అయితే అందరినీ భోజనానికైతే పిలుస్తుంది. ఇక బాబుని నిద్రపుచ్చి శ్రేయతో పాటు శ్రీకర్ అందరూ కూడా భోజనానికైతే వెళ్తారు. కానీ పల్లవి మాత్రం రాకుండా అక్కడే బయట నుంచుంటుంది. ఇక పల్లవిని చూసిన మీనాక్షి అయితే, అమ్మ పల్లవి, అందరం కూర్చున్నాం కదా, నువ్వు కూడా రామ్మా, అందరితో కలిసి భోంచేద్దువా అని అడుగుతూ ఉంటే ఇక పల్లవి మాత్రం మీనాక్షి మాటని అస్సలు వినిపించుకోదు. ఇక అక్కడే ఉన్న కమల్, ఏయ్, అత్తయ్య పిలుస్తుంటే వినిపించట్లేదా? కావాలని పొగరుపోతున్నావా? చూడు, భోజనానికి రమ్మని పిలిస్తే బెట్టు చేస్తున్నావేంటి? తర్వాత రాకపోతే నీ కడిపే మాడుతుంది అని అంటుంటే ఇక పల్లవి కోపంగా, బావా, నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను అంటూ కోపంగా అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అలా వెళ్ళిపోవడంతో కాస్త మీనాక్షి అయితే బాధపడుతుంది. ఇది ఇలా ఉండగా ఇక అవని అయితే మీనాక్షిని గమనించి ఇక ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక అందరి భోజనాలు పూర్తయ్యాక మీనాక్షి ప్లేట్తో భోజనాన్నైతే పల్లవి దగ్గరికి తీసుకెళ్తుంది. అమ్మ పల్లవి, ఆకలితో ఇలా ఉంటే నీకు నిద్ర పట్టదమ్మా. చూడు, అలా పుణ్యస్త్రీలు ఖాళీ కడుపుతో ఉండకూడదు, కాస్త భోంచేయమ్మా అంటూ ఇక ప్లేట్ని పల్లవి దగ్గరికి తీసుకురావడంతో ఒక్కసారిగా పల్లవి ఆ ప్లేట్ని దూరంగా విసిరుకొట్టి, చూడు, ఇలా లేని ప్రేమని చూపిస్తూ నాకు దగ్గరవ్వాలని చూస్తే మర్యాదగా ఉండదు. చూడు, మా అమ్మ నుంచి మా నాన్నని విడగొట్టి మా అమ్మని నాకు దూరం చేశావు. నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను. ఇప్పుడు నువ్వు నా మీద దొంగ ప్రేమని చూపిస్తూ ఇలా అన్నాన్ని తీసుకొస్తుంటే నేను కూడా అది గుడ్డిగా నమ్మేసి నీతో ప్రేమగా ఉండాలని చూస్తున్నావేమో. చూడు, ఎన్నటికీ అది జరగదు అంటూ ఇక పల్లవి అయితే మీనాక్షికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. కానీ మీనాక్షి మాత్రం, అమ్మ పల్లవి, నా మీద ఎంత కోపానైనా చూపించు, అంతేగాని ఇలా అన్నం మీద కాదమ్మా, ఈ అన్నాన్ని తినమ్మా అంటూ ఇక పల్లవి ముందు పెట్టడంతో ఒక్కసారిగా పల్లవి అయితే భోజనం ప్లేట్ని విసిరుకొట్టి మీనాక్షితో, చూడు, నీలాంటి దాని చేతులతో ఇలా భోజనం పెడితే నేను తింటానని ఎలా అనుకుంటున్నావు? చూడు, నువ్వు మా నాన్నని నీ చుట్టూ తిప్పుకోవడం కోసం మా కుటుంబం నుంచి మా నాన్నని దూరం చేశావు. అయినా ఈ వయసులో భర్తతో ఏం చేసుకుందామని నువ్వు మా నాన్నని మా నుంచి దూరం చేసింది. అసలు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది అంటూ పల్లవి అయితే ఇక మీనాక్షి మనసు బాధ పెట్టేలాగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న అవని పల్లవి అంటూ గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా మీనాక్షి, అవని, వద్దమ్మా, గొడవలొద్దు, నా కోసం మీ అక్క చెల్లెళ్ళిద్దరూ గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి, ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? ఈ అవని నాకు అక్క. చెడు, కేవలం మా ఇద్దరి మధ్యలో తోటి కోడళ్ళ బంధం మాత్రమే ఉంది. అది కూడా నాకు ఇష్టం లేదు. కానీ తప్పక ఈ అవనిని అక్క అని పిలుస్తున్నాను. అంత మాత్రాన ఇదేదో నా సొంత అక్కలాగా, నేనేదో ఈవిడ తోడబుట్టిన దానిలాగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. చూడు, ఈ అవనిని అక్క అంటూ నిన్ను అమ్మ అంటూ పిలవాలని చాలా ఆశపడుతున్నావేమో. అది ఎన్నటికీ జరగదు. నీ కొడుకుని తమ్ముడి స్థానంలో ఉంచి తనతో మా అమ్మకి తలకొరు పెట్టించాను కదా అని వాడినేదో నా తోడబుట్టిన తమ్ముడు అనుకుంటున్నావేమో. చూడు, ఎన్నటికీ వాడు నా తోడబుట్టినవాడు కానే కాదు. ఇప్పుడు నీ కొడుకుని నీ నుంచి ఎలా దూరం చేశానో అలాగే నీ నుంచి మా డాడ్ని కూడా అలాగే దూరం చేస్తాను. చూడు, కుటుంబం మొత్తాన్ని ఒక్కటి చేసి సంతోషంగా ఉంచాలని
తెగ సంబరపడిపోతున్నారు కదా మీ తల్లి కూతుర్లు. నేనుండగా అది ఎన్నటికీ జరగదు. నాకు లేని సంతోషాన్ని ఎవ్వరికీ దక్కనివ్వను అంటూ పల్లవి అయితే అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక పల్లవి మాటలకి మీనాక్షి కాస్త బాధపడుతూనే అవనితో, అమ్మా అవని, పల్లవి నీకంటే చిన్నది. ఏదో ఆవేశంలో మాట్లాడిన మాటలని మనసులో పెట్టుకోకుండా నువ్వు తన విషయంలో అని అంటుంటే, అమ్మా చూడమ్మా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా పల్లవి నా చెల్లెలని నాకు తెలుసు కదమ్మా. తనని మార్చడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. కానీ తనలో అస్సలు మార్పు రావట్లేదు. పైగా తనకి ఎలా నచ్చ చెప్పాలో, తనలో ఎలా మార్పు తీసుకురావాలో కూడా అర్థం కావట్లేదు అంటూ అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి ఇక మీనాక్షి అయితే, చూడమ్మా అవని, ఏదో ఒక రోజు ఖచ్చితంగా పల్లవి మారుతుందన్న నమ్మకం ఒక కన్న తల్లిగా నా మనసు చెప్తుంది అంటూ ఇక మీనాక్షి అయితే అవనితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే పార్వతి అయితే ఇంకా అక్షయ్ దగ్గరికెళ్ళి, రే అక్షయ్, శ్రీకర్ కొడుక్కి మనం బారసాల ఫంక్షన్ చేయాలి, అది కూడా రంగరంగ వైభవంగా చేయాలరా అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్, అమ్మా నాకు కూడా బాబుకి బారసాల ఫంక్షన్ చేయాలని ఉంది. కానీ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో రంగరంగ వైభవంగా అంటే అని అంటుంటే ఇంతలో అవని, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఆల్రెడీ మన ఆస్తులు మన చేతికొచ్చేశాయి. పైగా ఇప్పుడు మనమందరం ఇంత సంతోషంగా ఉన్నప్పుడు మీరు బారసాల గురించి ఇంతలా ఆలోచిస్తున్నారేంటి అని అంటుంటే, అది కాదు అవని, నాన్న పరిస్థితి ఎలా ఉందో నువ్వు కూడా చూస్తున్నావు. నాన్నలో ఏమాత్రం కూడా చలనం లేదు. అలాగే ఇట్లాంటి పరిస్థితుల్లో బారసాల అంటే అని అంటుంటే ఇక అవని, చూడండి, ఇంకా వారం రోజుల్లో బాబుకి బారసాల, అది కూడా ఇక్కడ కాదు, మనం ఎంతో ఇష్టంగా ఉన్న మన ఇంట్లో చేసుకుంటున్నాం. అలాగే మావయ్య గారిలో కూడా రికవరీ వచ్చిందట. డాక్టర్ గారు ఫోన్ చేశారు. ఎందుకో డాక్టర్ గారే అంటున్నారు మరొక వారం రోజుల్లో మావయ్య గారిలో మరింత చేంజింగ్ వచ్చే అవకాశం ఉందని అంటూ పల్లవి అవని మాట్లాడుతుంటే ఇదంతా దొంగచాటుగా విన్న పల్లవి, ఏంటి మావయ్య గారిలో చలనం మొదలైందా? ఒకవేళ మావయ్య గారు మళ్ళీ మామూలు మనిషి అయితే తర్వాత ఆయన ఖచ్చితంగా నా గురించి నిజాన్ని బయట పెడతారు. నిజం తెలిసిన అవని ఎన్ని రోజులు నోరు విప్పలేదు. కానీ మావయ్య గారు మాత్రం అస్సలు ఒప్పుకోరు. అలాగే ఈ శ్రీయాకి పుట్టిన బిడ్డకి ఇంత రంగరంగ వైభవంగా ఇలాంటి వేడుకలు చేయడం నా కళ్ళతో నేను అస్సలు చూడలేను. ఇవి జరగకూడదు అంటూ ఇక పల్లవి అయితే రకరకాలుగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇక పల్లవి శ్రీయాని అలాగే శ్రీయాకి పుట్టిన బిడ్డని తనకి దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో కమల్, ఏంటి నీ కడుపులో కుట్రలు ఇంకా 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 ఏం చేయాలని ఆలోచనలో పడేసినట్టున్నాయి అని అంటుంటే, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? నేనెందుకు కుట్ర చేస్తాను అని అంటుంటే, ఏమో ఎవరికి తెలుసు ఏ పుట్టలో ఏ పాముందో అని అన్నట్టుగా నీ మనసులో ఎట్లాంటి కుట్రలున్నాయో ఆ కుట్రలు ఎటుకి దారి తీస్తాయో ఎవరికి తెలుసు. చూడు పల్లవి, ఇప్పటి వరకు నువ్వెన్ని చేసినా నేను కేవలం వదిలికిచ్చిన మాట కోసం నిన్ను ఒక్క మాట కూడా అనకుండా వదిలేస్తున్నాను. కానీ సంతోషంగా ఉన్న నా కుటుంబాన్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేసినా నిన్ను అస్సలు వదిలిపెట్టను, గుర్తుపెట్టుకో అంటూ ఇక కమలైతే పల్లవికి చెబుతూ ఉంటే, పల్లవి, చూడు బావా, నేను ఎందుకు ఈ కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తాను? ఇది మా అమ్మకి సొంత అన్నయ్య కుటుంబం. పైగా నేను అడుగుపెట్టిన నా మెట్టినిల్లు నువ్వనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. నాతో ఎవ్వరూ ప్రేమగా ఉండరు. నేను మాట్లాడితే నా మాటల్ని కూడా పట్టించుకోరు. నేను చూపించే ప్రేమలో కూడా ఏదన్నా తప్పుందేమో అని వెతుకుతారు. అందుకే నేను మీకు దూరం అయిపోతున్నాను అంటూ పల్లవి అయితే కమల్కి చాలా ప్రేమగా మాట్లాడుతుంటే, కమల్, ఏంటిది
ఉన్నట్టుండి ఇంత ప్రేమను చూపిస్తుంది. ఇది కొంప తీసి వెనక నుంచేమీ గోతులు తీయట్లేదు కదా అంటూ కమలైతే పల్లవి వైపు అనుమానంగా చూస్తాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే భరత్ ఆఫీస్లో చాలా బిజీగా ఉంటాడు. కానీ ప్రణతి మాత్రం ఆ ఇంట్లో ఉండలేక తను చాలా ఇబ్బంది పడుతూ ఇక భరత్తో రోజు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటుంది. ఇక భరత్ కూడా ప్రణతితో, చూడు, ఏం జరిగినా మనం ఈ ఇంట్లోనే ఉండాలి, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నువ్విక్కడే ఉండి తీరాలి అంటూ ఇక భరత్ కూడా ప్రణతిని బలవంతం చేసి అక్కడే ఉంచేస్తాడు. ఇక ఇది ఇలా ఉండగా వీళ్ళు అనుకున్నట్టుగానే బారసల రోజు రానే వస్తుంది. ఇంకా కుటుంబం మొత్తం కూడా ఈ బారసల వేడుకని వాళ్ళు మొదట్నుంచి ఉన్న ఏ ఇల్లైతే ఉందో రాజేంద్ర ప్రసాద్ ఈ కుటుంబం కోసం ఎంతో ఇష్టంగా కట్టించిన అదే ఇంట్లో బారసాలని చెయ్యాలని చాలా అంటే చాలా ఆశపడతారు. అలాగే అందరూ అనుకున్నట్టుగా అదే ఇంట్లోకి ఇక బయలుదేరతారు. ఇక అవని కూడా రాజేంద్ర ప్రసాద్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా పార్వతి మాత్రం, అమ్మా అవని, ఏమైందమ్మా? అందరూ ఇంట్లో ఉంటే నువ్వు మాత్రం బయట నుంచున్నావు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటుంటే, ఉన్నారత్తయ్య, ఉన్నారు, మీరు కొద్దిసేపు ఓపిక పట్టండి అంటూ అవని అయితే ఇక మీనాక్షితో మాట్లాడుతుంటే, మీనాక్షి, నాకు అర్థమైందమ్మా, మీ మావయ్య గారిని తీసుకొస్తున్నావా అని అడగడంతో ఇక అవని, అవునత్తయ్య, మావయ్య గారికి కేరళ ట్రీట్మెంట్ పూర్తయింది, ఇక మావయ్య గారు కూడా బాబుని చూడాలి కదా, అందుకే నేరుగా మావయ్య గారిని ఇక్కడికే తీసుకురమ్మని చెప్పాను అని అంటుంటే, ఎవరెళ్ళారమ్మా? అక్షయ లేకపోతే కమల అని అంటుంటే, ముగ్గురు వెళ్ళారత్తయ్య, ఇంకాసేపట్లో ముగ్గురు కొడుకులు మావయ్య గారిని దగ్గరుండి మరీ తీసుకొస్తారు అంటూ ఇక అవని అయితే పార్వతితో చెబుతూ ఉంటే, పార్వతి, మీ మావయ్య గారు మళ్ళీ మామూలు మనిషిగా వస్తే చూడాలని ఉందమ్మా, ఆ దేవుడు నాకంత అదృష్టాన్ని ఇవ్వలేదేమో అంటూ ఇక మీనాక్షి అయితే, పార్వతి అయితే అవనితో అంటూ బాధపడుతూ కళ్ళు తుడుచుకుంటుంది. ఒక్కసారిగా గుమ్మం దగ్గర నుంచి రాజేంద్ర ప్రసాద్తో పాటు ముగ్గురు కొడుకులు నడుచుకుంటూ రావడం చూసి ఇక పార్వతి అయితే చాలా ఆనందపడిపోతూ ఎమోషనల్గా, ఏవండి అంటూ రాజేంద్ర దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా రాజేంద్ర పార్వతి అనే పిలుపు విని, ఎన్నాళ్ళైందండి ఈ పిలుపు విని, మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. అమ్మా అవని, మీ మావయ్య గారికి నయమైపోయిందమ్మా. రే అక్షయ్, మీ నాన్న నన్ను మళ్ళీ పార్వతి అని నోరారా పిలిచారా అంటూ ఇక పార్వతి తన మనసులో ఉన్న సంతోషాన్ని ముగ్గురు కొడుకులతో ఆవిరితో పంచుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగే అప్పుడే వస్తున్న పల్లవి ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ని చూసి షాక్ అయిపోతుంది. తన చేతిలో ఉన్న పువ్వుల పళ్ళాన్ని దబేల్న కిందకి పడేస్తుంది. అలా పడేయడంతో అక్కడ ఉన్న అందరూ కూడా బయటికి చూస్తారు. ఇక రాజేంద్రని చూసిన పెద్దావిడ కూడా, రాజేంద్ర అంటూ ఇక రాజేంద్ర దగ్గరికెళ్ళి, నీకు నీకు నయమైపోయిందా? ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావా? మళ్ళీ నేను ఇలా నిన్ను చూస్తానని అనుకోలేదురా. నేను చచ్చేలోపు నా కొడుకు మళ్ళీ నార్మల్ మనిషిగా అవుతాడని నేను ఎన్నో దేవుళ్ళకి మొక్కాను అంటూ ఇక పెద్దావిడైతే రాజేంద్రని హత్తుకుని తనని దగ్గరికి తీసుకుంటుంది. ఇంకా అవని అయితే, అమ్మమ్మ గారు, ఇక మావయ్య గారికి అన్ని సమస్యలు పోయాయి, ఆయనకి ఆరోగ్య విషయంలో కూడా అన్నీ నయమయ్యాయి, ఇక కుటుంబంలో అందరం కూడా సంతోషంగానే ఉన్నాం అంటూ ఇక అవని అయితే పెద్దవాడితో మాట్లాడుతూ రాజేంద్రకి తన చేతులతో దిష్టి తీసి ఇక లోపలికైతే రమ్మంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ నేరుగా లోపలికి వచ్చి ఇక శ్రేయ చేతిలో ఉన్న బిడ్డని చూస్తాడు. ఇక శ్రేయ కూడా, మావయ్య గారు, బాబు అచ్చం మీలానే ఉన్నారని అత్తయ్య గారు అన్నారు చూడండి అంటూ ఇక శ్రేయ తన చేతిలో ఉన్న బాబుని రాజేంద్ర ప్రసాద్ చేతిలో పెడుతుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ బాబుని చూసి చాలా ఆనందపడతాడు. అలాగే అందరి మొహంలో ఉన్న సంతోషాన్ని చూసి మరింత మురిసిపోతాడు. కానీ దూరంగా ఉన్న పల్లవిని చూసి కోపంతో రగిలిపోతాడు. అవని మాత్రం రాజేంద్ర ప్రసాద్కి తన కళ్ళతోనే సైగ చేస్తూ ఇప్పుడేం మాట్లాడొద్దు అన్నట్టుగా చెప్పడంతో ఇక రాజేంద్ర ప్రసాద్ పల్లవి అని గట్టిగా పిలవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి పల్లవి, మావయ్య గారండి, పిలిచారా అని అంటుంటే, ఏంటమ్మా, నేను మళ్ళీ మామూలు మనిషి అయ్యి ఇంటికి రావడం నీకిష్టం లేదా
కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటూ ఇక రాజేంద్ర అయితే పల్లవిని అడుగుతుంటే పల్లవి ఇదేంటి ముసలోడికి గతంలో జరిగిందేమీ గుర్తులేదా, లేక కావాలనే దాని గురించి నన్నేం అడగట్లేదా, ఏదైతేనేంటి ఆ విషయం గురించి నన్ను అడగట్లేదు అంటూ పల్లవి ఆలోచిస్తుంటే అదేంటమ్మా పల్లవి, నేను మాట్లాడుతున్నా సరే కనీసం ఎలా ఉన్నారు మావయ్య గారు అని ఒక్క మాట కూడా అడగట్లేదు అంటూ మళ్ళీ రాజేంద్ర పల్లవిని అడుగుతుంటే అది మావయ్య గారు ఒక్కసారిగా మిమ్మల్ని ఇలా చూసేసరికి ఆనందంతో నోటి నుంచి మాట రావట్లేదు. ఇప్పుడు మీకు బాగానే ఉందా మావయ్య గారు, మీరు బాగానే ఉన్నారు కదా అంటూ పల్లవి అయితే ఇక రాజేంద్రని అడగడంతో రాజేంద్ర ఒక్క మాటతో నవ్వుతాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు